సమ్మర్లో ఏం తినాలనిపించదు, అప్పుడు ఈ మజ్జిగ పులుసు ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి. ఆనపకాయ టమాటా ముక్కలు ఉడకబెట్టేసుకున్నాను. క్యారెట్ పొటాటో కూడా వేసుకోవచ్చు, అలాగే బచ్చల కూర లేదా తోటకూర కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు ధనియాలు అలాగే పచ్చిశనగపప్పు మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు మజ్జిగని చిలుకుతున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను, చాలా తక్కువ కాస్ట్. మీకు కావాలంటే చెప్పండి, లింక్ ఇస్తాను. మజ్జిగని బాగా చిలికేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మిక్స్చర్ని దీంట్లో కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా చిలుక్కున్నాను. చూడండి మజ్జిగ ఎలా ఉందో, బాగుంది కదా. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ముక్కల్లోకి మజ్జిగని తీసేసుకుని ఒకసారి కలుపుకున్నాను. ఈ లోపు నెయ్యితో పోపు పెట్టేసి మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి అలాగే ఇంగువ, పసుపు కూడా వేసి పోపు పెట్టేసుకున్నాను. ఈ పోపుని ఇందాక మజ్జిగ ఉంది కదా దాంట్లోకి తీసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాను. సరిపడినంత కారం వేసుకోండి. కలర్ చూడండి ఎంత బాగా మారుతుందో. మజ్జిగ పులుపు ఉన్నా కూడా కొంచెం చింతపండు రసం వేసుకుంటే ఆ పులుపుకి మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది, అందుకే అది కూడా వేసుకున్నాను. ఇలా కలుపుకొని కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుని ఒక్క పొంగు వచ్చే వరకు, ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగా ఒక పొంగు వచ్చేంత వరకు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు వచ్చాక ఉప్పు వేసుకుంటే అప్పుడు విరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. నేను పసుపు కారం కూడా ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. పసుపు ఏమో కలర్ కోసం, కారం ఏమో నాకు సరిపోలేదు, అందుకే. అంతే, అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.